ఇది కావాలి, దీని మీద చర్చ పెట్టండి అన్న. అందరూ ఒకసారి చప్పట్లతోటి వాళ్ళ మీద ఈ బాధ్యత వేద్దాం, జాతీయవాద జర్నలిస్టుల మీద. మురళీ మనోహర్ సారు చాలా చక్కటి విషయాలు చెప్పాడు. మనకు అసలు గోబ్యాక్ అనే ఉద్యమం వసూళ్ళ కోసమే ఉద్యమం చేస్తారనే అందులో ఉన్న ఆంతర్యాన్ని అందరికీ బయటపెట్టారు. మనకు సమయం తక్కువ ఉంది కాబట్టి ఒక్కొక్కరు 2 minutes మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఎందుకంటే మనకి సమయం అవుతుంది కాబట్టి వారు ఆల్రెడీ వచ్చి చెప్పారు. దేవిక గారు సీనియర్ జర్నలిస్టు, వారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నారు. ఒక్క మాట, ఈ గో బ్యాక్ కౌంటర్గా స్టే బ్యాక్ ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంటుంది రేపటి రోజులలో. అందరికీ నమస్తే. మంచి కార్యక్రమం, నిజంగా చర్చ జరగాల్సిన సందర్భం. అందరూ మాట్లాడారు, శశిధర్జీ మాట్లాడారు, సాయి గారు అందరూ మాట్లాడారు. ఎవని పాలైంది తెలంగాణ అంటే తుకడేలా పాలవుతోంది. అంటే వాళ్ళ చేతుల్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు కూడా నిజంగా తెలంగాణ ఉద్యమకారులు కాదు సార్. ఇందాక చెప్పారు మురళీ సారు, ఇక్కడ ఉన్న వాళ్ళం నిజమైన ఉద్యమకారులం. ఒక ఆంధ్ర మీడియా సంస్థలో పనిచేస్తున్నాను నేను. రెండో తెలంగాణ ఉద్యమం తీవ్రంగా ఉన్న సమయంలో ఆంధ్ర పేరుతోనే ఉన్న ఒక మీడియా సంస్థలో పనిచేస్తూ గలమెత్తిన నేనే కాదు చాలామంది. ఇప్పుడు ఆశ్చర్యం వేస్తుంది, వీళ్ళందరూ తెలంగాణ నీ అబ్బ జాగిరా, నీ అయ్య జాగిరా, నాది తెలంగాణ, నేను కొట్లాడిన అంటుంటారు. ఎక్కడున్నారు వీళ్ళంతా అనిపిస్తుంది. ఇంకా రీసెంట్గా నాగేశ్వర్ సార్ చెప్పారు, ప్రొఫెసర్ కాదు, సిపిఎం నాగేశ్వర్ సమైక్యవాది. ఎన్నడూ కూడా ఆయన ఎప్పుడు జై తెలంగాణ అన్నది లేదు, ఉద్యమంలో పాల్గొన్నది లేదు, సమైక్యవాది. ఇప్పుడు ఆయన ఏంటి, ఇంకా జర్నలిజంలో ఓయూలో జర్నలిజం లెక్చరర్ ఆయన, జర్నలిజం పాఠాలు రాశారు ఆయన, జర్నలిజం విలువలు రాశారు ఆయన. కానీ సోర్స్ లేకుండా ఏది పడుతుంది మాట్లాడతారంట. ఆయన రాసిన పాఠాలు, ఆయన రాసిన సిలబస్, ఆయన చెప్తున్న పాఠాలు అవి జర్నలిస్టులకి ఏంటంటే ఏది పడుతుంది మాట్లాడవచ్చు. సరే మాట్లాడినాడు, అవతల నుంచి ఒక్కసారిగా కౌంటర్ మొదలవగానే వెనక్కి తగ్గాడు, సారీ కూడా చెప్పినాడు ఆయన. మళ్ళీ ప్రాంతం ఎందుకు వచ్చింది అంటే తెలంగాణ అంటే నాగేశ్వరం అంటే తెలంగాణనా? పక్కన కూర్చున్న వాళ్ళు ఎందెవరు? ఎప్పుడు తెలంగాణను సపోర్ట్ చేసిన వాళ్ళు కాదు, ఓ పక్కన కూర్చున్న వాళ్ళు సమైక్యవాదులు. ప్రాంతం ఎందుకు వచ్చిందంటే అవతల పవన్ కళ్యాణ్ సనాతనం అంటున్నాడు కాబట్టి హిందువుగా నేను సనాతన సారథిని నేను అని జాతీయవాదాన్ని వినిపిస్తున్నాడు. జాతీయవాద పార్టీ ఆధ్వర్యంలోని ఎన్డీఏలో కూటమిగా ఉన్నాడు కాబట్టి వీళ్ళ టార్గెట్ అనమాట. అక్కడ కులము వచ్చింది, ప్రాంతం వచ్చింది. ఎంత సిగ్గుపడాల్సిన విషయం అంటే నిజంగా ముసుగు తీసేశాడు. మళ్ళీ నేను ఒప్పుకున్నాడు, నేను కమ్యూనిస్ట్ని ఒప్పుకున్నాడు, ఆ ముద్ర వేసినా నాకు సంతోషం అనేది అన్నట్టున్నాడు. అదేంది మరి, ఇంకా జర్నలిస్ట్ ఎట్లా అవుతాడు ఆయన, ఎనలిస్ట్ ఎట్లా అవుతాడు, విశ్లేషకులు ఎట్లయితాడు, విశ్లేషకుడు అవుతాడు ఆయన. అంటే సమాజం మీద విషం రుద్దడమే, విషాన్ని చిమ్మడమే పనిగా నాగేశ్వర్ పెట్టుకున్నాడు. వీళ్ళ అంతే, వీళ్ళ ఎజెండా క్లియర్గా అర్థమవుతుంది. కర్నూలులో కోవా బన్ను చిన్న విషయం జరిగితే కర్నూలు దాకా పోయినారు వీళ్ళంతా. కోవా బన్ను వలి అనుకుంటా, వలికి మద్దతుగా అదే ఏపీకి వెళ్ళారు, కర్నూలు దాకా వెళ్ళారు, కోవా బన్నులు తినొచ్చారు, ఓదార్చారు, లక్షలు ఇచ్చేసి వచ్చినారు. పవన్ కళ్యాణ్ ఒక మాట అనేసరికి మళ్ళీ ఏపీ వద్దంట, లేదంటే మార్వాడీస్ గోబ్యాక్ అంటారు. ఏమైంది మార్వాడీస్ గోబ్యాక్ ఉద్యమం? ఎందుకు ఆపినారు మీరు మళ్ళీ? అంటే ఏం ముట్టింది మీకు? ఎందుకు మీరు ఆపారు? ఇది ఎన్ని రోజులు ఉంటుంది ఇప్పుడు ఎత్తుకున్న ఉద్యమం? ఎంతమందిని తరిమేస్తారు? ఆంధ్ర వాళ్ళనో లేదా వేరే రాష్ట్రం వాళ్ళనో మార్వాడీస్నో మీరు ఈ ఉద్యమం పేరుతో ఎంతమందిని తెలంగాణ నుంచి వెళ్ళగొట్టారు, ఇంకా వెళ్ళగొడతారు? అది చెప్పండి ముందు. అంటే మీకు అందరూ రాజకీయ పార్టీలు వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారు, మీకు పూట గడవాలి. పబ్లిక్ ఎవరు తెలంగాణ శ్యామ్ అంట, పృథ్వీ అంట, ఎవరు అంట. అప్పుడెప్పుడు మార్వాడీస్ గోబ్యాక్ మూమెంట్ నుంచే వచ్చారు వాళ్ళు, ఎన్నడూ రోహింగ్యా గోబ్యాక్ అనలేదు. మరి వాళ్ళు మాత్రం ముద్దు. అంటే వీళ్ళ కమ్యూనిస్టులు అంటే వాళ్ళ భావజాలమే అది. అప్పుడు టాటాలు బిర్లాలు, ఇప్పుడు అదానీలు అంబానీలు ఏం చెప్తారు? ఆ కేజ్రీవాల్ అనగానే అంటే వాళ్ళకి ఒక పిక్చర్ కనబడగానే వాడు మేధావిలా కనిపిస్తాడు. వీళ్ళలాగా మాటలు తప్ప చేతలు ఉండవు, నెత్తిన పెట్టేసుకుంటారు. ఢిల్లీని ఒక దాదాపు 15 ఏళ్ళు దారాదత్తం చేసి ఢిల్లీని సర్వనాశనం చేశారు. అంటే అలా మాట్లాడే వాళ్ళని మీరు కాక్రోచ్ జనతా పార్టీ అనగానే మళ్ళీ ఒక హడావుడి చేశారు. ఏం ఉండదు. పోనీ ఏం కావాలి, మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే మా నాయకుడు ఇట్లుండాలని చెప్తారు. వాళ్ళ నాయకులు ఎట్లుంటారు, వాళ్ళ పార్టీ ఎట్లుంటుంది, వాళ్ళ సిద్ధాంతం ఎట్లుంటుంది అంటే ఇది. సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తానన్న స్టాలిన్ పార్టీ వాళ్ళకి కావాలి.
రోహింగ్యాలను, ముస్లింలను నెత్తిన పెట్టుకుంటున్న మమతా బెనర్జీ లాంటి వాళ్ళు కావాలి, కేజ్రీవాల్ లాంటి వాళ్ళు కావాలి. కేజ్రీవాల్ నెత్తిన పెట్టుకున్నందువల్లే కదా నిజంగా అవినీతి మీద పోరాటం చేసిండు కేజ్రీవాల్. ఏమైంది? ఎంత మిస్యూజ్ అయింది అసలు, ఎంత విలాసాలు అనుభవించాడు ఒక సీఎంగా. నేను సామాన్యుణ్ణి, నేను ఆ పంట వచ్చిన వ్యక్తి ఏం చేశాడు? వాళ్ళ ఇన్నిటికి కారణాలు ఈ రుగ్మతలకి, పరిస్థితులకు వీళ్ళ వల్లే. మాట్లాడితే ఆదాని అంబానీ అంటారు. మరి ఏం చేస్తారు మీరు అంటే ఏముండదు చెప్పడానికి. అట్లా చేసే కదా పరిశ్రమలన్నీ. ఒకప్పుడు వెస్ట్ బెంగాల్, కోల్కతా అంటే పరిశ్రమలకు వసూలు చేస్తారు అంతే, ఏమీ చేయరు. ఇందాక అన్నారు బుద్ధదేవ్ భట్టాచార్య, మా కార్యకర్తల నుంచి మిమ్మల్ని కాపాడుకుంటా మీరు వచ్చి పరిశ్రమలు పెట్టండి అంటే, పరిశ్రమలు పెట్టండి అని వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి ఆహ్వానించాడంటే అర్థం చేసుకోవచ్చు. స్వతంత్రానికి ముందు నుంచి కూడా పరిశ్రమలకు కేర్ ఆఫ్ అంటే, పరిశ్రమలకు ముఖ్య కేంద్రం అంటే కోల్కతా, వెస్ట్ బెంగాల్. ఒక్క పరిశ్రమ కూడా లేదు 30 ఏళ్ళ వాళ్ళ పాలనలో, కమ్యూనిస్టుల పాలనలో. అంటే ఏంది? వీళ్ళు కోరుకున్నది ఇదే. ఇంకా ఏమంటారు, కార్మిక సంఘాలు కార్మికులను రెచ్చగొట్టడము, కర్మాగారాలను మూసేయించడము, పరిశ్రమలను మూతపడేయడము, వీళ్ళు మాత్రం వసూలు చేసుకోవడం. మరి అందుకే నమ్మరు ఎవరు ప్రజలు. అయిపోయింది ఇంకా 2 రోజులే ఇది కూడా. కానీ వాళ్ళ వ్యూహం ఉంది, నిజంగా కూడా ఒక స్ట్రాటజీ ఉంది. దీన్ని ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలి జాతీయవాదులుగా. ఇంకా జర్నలిజం గురించి, జర్నలిస్టుల గురించి అంటే ఎంత తక్కువ మాట్లాడితే ఎంత మంచిది అనిపిస్తుంది. ఇప్పుడు కేంద్ర మంత్రివర్యులు వారిని నిలదీసి తెలంగాణ ఎందుకు ఇవ్వదు, కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇవ్వదని చెప్పి నిలదీసి కొట్లాడినటువంటి సంఘం తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్. నువ్వు కూర్చో సార్, ఇక్కడ సార్ రండి మీరు. లేదు నేను కంటిన్యూ సార్, మీరు కూర్చోండి సార్. అట్లా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసి తెలంగాణ రావడానికి కాదు, తెలంగాణ ఉద్యమంలోకి కేసీఆర్ రావడానికి కూడా నాలాంటి జర్నలిస్టులమే కారణం. నేను కూడా ఒక కారణం దానికి. ఇలా వీళ్ళు గొప్పగా మేము తెలంగాణ వాదం అని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తులు బహుశా అప్పుడు అడవుల్లో ఉన్న అన్నలకు ఉత్తరాలు, చిట్టీలు అందించుకుంటూ ఉన్నటువంటి వ్యక్తులు తప్ప ఉద్యమంలో ఉన్నటువంటి వ్యక్తులు కాదు. ఆ చిట్టీలు అందించే కార్యక్రమానికి భగ్నం కలగకుండా తెలంగాణ ముసుగేసుకున్నటువంటి నాయకులు, తెలంగాణ ఉద్యమం ముసుగేసుకున్నటువంటి నాయకులు ఇప్పుడు కొంతమంది చెప్తున్నటువంటి జర్నలిస్టులు. కాబట్టి తెలంగాణ అంటేనే ప్రజాస్వామ్యబద్ధంగా కొట్లాడినటువంటి ఒక పోరాటం తెలంగాణ. మరి తెలంగాణ సాధించుకున్న తర్వాత తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉన్నదా? ప్రజాస్వామ్యం అంటే ఏంది? ప్రజాస్వామ్యం ఉండాలంటే ఏం చేయాలి? మాటికి ముందు మైక్ పట్టుకొని కొందరు మాట్లాడుతూ ఉంటారు, భావ ప్రకటన స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రం అనేటువంటి మాటల్ని మాట్లాడుతూ ఉన్నారు. వాక్ స్వాతంత్రం కానీ, పత్రికా స్వేచ్ఛ కానీ, భావ ప్రకటన స్వేచ్ఛ కానీ తెలంగాణలో అందరికీ ఉంటుందా? తెలంగాణలో కొందరికే ఉంటుందా? తెలంగాణకి ఏమన్నా చుట్టూ ముళ్ళ కంచెలు వేసుకున్నామా మనం? తెలంగాణ ఏమన్నా భారతదేశంలో లేకుండా వేరే ప్రాంతంలో ఏమన్నా ఉన్నదా? తెలంగాణలోకి ఎవడన్నా రావాలంటే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమో లేకపోతే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అనుమతితో తీసుకొని రావాల్సినటువంటి అవసరం ఉన్నదా? ఎందుకు ఇవాళ తెలంగాణలో ఈ రకమైనటువంటి కార్యక్రమాలు లేదా ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి? మిత్రులు, నేను ఒక 10 నిమిషాలు సమయం తీసుకుంటా. కొన్ని చాలా విషయాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు రేపు సర్ అనేటువంటి ఒక కార్యక్రమం కూడా మనం రాబోతూ ఉన్నది మన దగ్గర. దాని ఉద్దేశం ఏంది? వాస్తవమైనటువంటి ఓటర్లను ఓటర్ల జాబితాలో ఉంచాలా, వాస్తవం కానటువంటి ఎవరైనా ఓటర్లు ఉంటే వాళ్ళని ఓటర్ల జాబితాల నుంచి తొలగించాలా. దీని మీద కూడా కొట్లాడుతున్నది తప్పు అంటున్నారు. సరే, తప్ప రైట్ అనేది వదిలేద్దాం కొద్దిసేపు. తెలంగాణలో, మన హైదరాబాద్లో, మన పాత బస్తీలో ఆధార్ కార్డు సృష్టించుకున్నటువంటి రోహింగ్యాలకు అనుమతి ఉంటుంది. కానీ ఆధార్ కార్డు సృష్టించుకొని ఓటర్ లిస్టులో ఓటర్ రాయించుకొని ఇక్కడి ప్రజలను దోపిడీ చేస్తూ ఇక్కడి ప్రజలపైన దౌర్జన్యం చేసేటువంటి రోహింగ్యాలకు ఇక్కడ అనుమతి ఉంటుంది. వాళ్ళ గురించి ఎవరు మాట్లాడరు. కానీ పక్క రాష్ట్రం వాళ్ళు లేకపోతే ఇతర రాష్ట్రం వాళ్ళు వచ్చి ఇక్కడ మాట్లాడతామంటే ఎందుకు ఇబ్బంది కలుగుతూ ఉన్నది, ఎందుకు నొప్పి కలుగుతూ ఉన్నది, ఎందుకని చెప్పి అనుమతులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడతా ఉన్నారనే దానిపైనే
ప్రధానమైనటువంటి చర్చ. ప్రజాస్వామ్యం అంటే ఏంది? ప్రజాస్వామ్యం అంటే తెలంగాణలో ఉండే లేదా భారతదేశంలో ఉండే, రాజ్యాంగం భారతదేశం అంతా ఒకటే, రాజ్యాంగం ప్రకారం కల్పించినటువంటి హక్కులే అన్ని. కాబట్టి రాజ్యాంగం గురించి మాట్లాడితే రాజ్యాంగం భారతదేశంలో అన్ని ప్రాంతాలకు ఒకే రకంగా వర్తిస్తుంది. మరి రాజ్యాంగాన్ని రోజు చేతిలో పట్టుకొని తిరుగుతున్నటువంటి నాయకుడు, ఆ నాయకుడి నాయకత్వంలో ఉన్న పార్టీ ప్రభుత్వం ఇక్కడ ఉన్నది. మరి ఆయననేమో రోజు రాజ్యాంగం చేతిలో పట్టుకొని తిరుగుతాడు, ఇక్కడనేమో రాజ్యాంగానికి తూట్లు పరుస్తుంది ఆ ప్రభుత్వం. భావ ప్రకటన స్వేచ్ఛకు బద్దలు కొడుతుంది, సమావేశం పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వదు. అది పోను ఆ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ఎవనయ్యే జాగిరి ఎట్లొస్తావో చూస్తా అంటారు. ఏంది అంటే నీవు నీ రాజ్యాంగాన్ని పుస్తకాన్ని పట్టుకొని కేవలం షో అప్ చేస్తా ఉన్నావు తప్ప రాజ్యాంగంలో ఉండబడేటువంటి విధానాల్ని, రాజ్యాంగంలో ఉండబడేటువంటి అంశాలని నువ్వు పట్టించుకోవట్లేదు. నువ్వు కానీ నీ పార్టీ కానీ నీ పార్టీ ప్రభుత్వం కానీ పట్టించుకోవట్లేదు అనేది స్పష్టమవుతా ఉన్నది. తర్వాత ఇంకొక పార్టీ ఉన్నది, 2.5 సంవత్సరాల అధికారానికి దూరమైతే తెలంగాణను కాలబెట్టమని చెప్తున్నారు, రైలు పట్టాలు పీకేయమని చెప్తున్నారు, ఆ సింగరేణి భవన్ని కాలబెట్టునని చెప్తున్నారు. డబ్బుల కోసం, ఇంట్లో స్పష్టంగా చెప్పాలి, డబ్బుల కోసం అవసరమైతే కాలబెట్టండి, డబ్బులు ఎట్లా రావు వస్తామని చెప్పి ప్రజల్ని రెచ్చగొడుతున్నటువంటి పని కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నది. అంటే ఈ రెండు, మేమే తెలంగాణ తెచ్చినామని చెప్పుకునేటోడు ఒకడు, మేమే తెలంగాణ ఇచ్చినామని చెప్పేటోడు ఒకడు. ఇంట్లో ప్రజల భాగస్వామ్యం లేనట్టే, ఇంకా ఇవ్వంది లేదు, వాడు ఇచ్చిండు వీడు తెచ్చుకున్నాడు. ఈ మాటలు చెప్తున్నటువంటి ఈ రెండు పార్టీలు కూడా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని చెప్పి ఈ రెండు స్టేట్మెంట్ల ద్వారా రుజువైంది. కాబట్టి తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవడం కోసం, తెలంగాణ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడం కోసం, తెలంగాణలో భావ ప్రకటన స్వేచ్ఛ ఉండడం కోసం ఇవాళ ఒక ప్రయత్నం తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ చేస్తూ ఉన్నది. కొందరు మాట్లాడుతున్నారు, మాట అంటే మతోన్మాదం అంటారు, భారత్ మాతాకి జయ అంటే మతోన్మాదం అంటారు, వందే మాతరం అంటే మతోన్మాదం అంటారు, అయి భారతదేశం మనది రాబాబు అంటే మతోన్మాదం అంటారు. కానీ వాళ్ళు మాత్రం కులోన్మాదాన్ని, ప్రాంతీయ ఉన్మాదాన్ని, ఇతరత్ర ఉన్మాదాలను అన్నింటినీ రెచ్చగొట్టి సమాజంలో శాంతి లేకుండా చేసేటువంటి ఒక ప్రయత్నం కొనసాగుతున్నది. దీన్ని మనం ఒక కంట కనిపెట్టాలా, వాళ్ళ ఉచ్చులో మనం పడాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి ఒక భావన, ఒక అంశాన్ని కూడా మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి అంశం లేదు, అందులో పనుల ఉచ్చులో పడొద్దు అంటే మాట్లాడుకోకుండా ఊకమ్మని కాదు. బహుశా నేను మాట్లాడుతుంటే మీ అందరికి అర్థమైంటుంది, ఏ ఒక్కరి పేరు కూడా మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. మనం పేరు తీసుకుంటే వానికి బలం వస్తుంది. మనం ఎవరి పేరైనా ఉచ్చరిస్తే ఆ పేరుకు బలం వస్తుంది, ప్రచారం వస్తుంది, వాడు కూడా అదే కోరుకుంటున్నాడు. కాబట్టి అలాంటివి కాకుండా ఖచ్చితమైనటువంటి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అప్పుడు తెలంగాణ ఉద్యమంలో కొట్లాడినాము తెలంగాణ జర్నలిస్టులుగా, అప్పుడు తెలంగాణ జర్నలిస్టులుగా అన్ని వర్గాల వారిని ఏకం చేసినాం. నా వేదిక మీద గద్దరు, విమలక్క, బండారు దత్తాత్రేయ గారు, కిషన్ రెడ్డి గారు, కోదండరామ్ గారు, ఇట్లా సిద్ధాంతాలతో సంబంధం లేకుండా తెలంగాణ ఉద్యమకారులందరినీ ఒక్కటి చేసినటువంటి ఘనత, అన్నట్టు ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఘనత తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ది. ఈరోజు పుష్కర కాలం తర్వాత ఇలా మళ్ళీ తెలంగాణ గుండెకు, తెలంగాణ హృదయానికి కొందరు గాయం చేస్తూ ఉన్నారు. తెలంగాణ అనేటువంటి మాటని ఒక సంకుచిత భావంతో చూస్తూ ఉన్నారు. తెలంగాణ అనేటువంటి పదాన్ని కొందరు మాత్రమే ఉచ్చరించాలా, మిగతా వాళ్ళు ఉచ్చరించడానికి వీల్లేదు అనేటువంటి ఫాత్వాలు జారీ చేస్తూ ఉన్నారు. వీటి వెనుక మళ్ళీ ఒకసారి గందరగోళం చేసేటువంటి ఒక పెద్ద కుట్ర దాగి ఉన్నటువంటి విషయాన్ని తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్గా మేము గ్రహించినాము. కాబట్టి ఈ కుట్రను భగ్నం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. తెలంగాణ ప్రజానీకానికి నిజాలను బద్దలు కొట్టి మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టే మనం ఈరోజు ఈ సమావేశాన్ని పెట్టుకొని మొత్తం మన భావాలతో కలిగినటువంటి వాళ్ళందరినీ పిలిచి ఒకసారి మాట్లాడుకుందామని చెప్పి ఒక ప్రయత్నం చేసినాం. ఈ ప్రయత్నంలో దాదాపుగా మనం పిలిచినాము. తెలంగాణలో ఇలా కొట్లాడనటువంటి వ్యక్తి లేనేలేడు, తెలంగాణ కోసం కొట్లాడనటువంటి వ్యక్తి లేనేలేడు తెలంగాణలో. అది ఎవరన్నా ఉన్నారంటే వాడు ఎంఐఎంఓడు, వాడు సిపిఎం పార్టీడు. వాళ్ళిద్దరిని సంకల పెట్టుకొని, ఆ ఎంఐఎంఓని ఆ సిపిఎం పార్టీని సంకల పెట్టుకొని ఇలా తెలంగాణ గురించి మాట్లాడుతున్నటువంటి మూర్ఖులకు ఏం సమాధానిస్తున్నాం? ఈ మాట తెలంగాణలో ప్రతి ఒక్కరు తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డ ఉద్యమకారుడు అన్నది నేనలే. 2012లో తెలంగాణ జర్నలిస్టులను స్థాపించిన తర్వాత
మేము బెంగళూరులో మల్లికార్జున ఖర్గే కేంద్ర మంత్రిని ఘెరావు చేస్తే అక్కడ మమ్మల్ని అరెస్ట్ చేసిండ్రు. అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకుపోయి దాదాపు 12 గంటల పాటు పోలీస్ స్టేషన్లో ఉంచి స్టేషన్ బెయిల్ మీద విడుదల చేసినప్పుడు అక్కడ ఎస్ఐ అన్న మాట ఏంటంటే, సార్ వీళ్ళది సంతకాలు పెట్టేయండి అంటే, మాకు సంతకాలు ఎందుకు సార్ వదిలేయండి అని చెప్తే అక్కడ కానిస్టేబుల్ అన్న సంతకాలు పెట్టండి, మీరు ఇది రికార్డ్ అవుతుంది, ఎందుకంటే రేపు మీ తెలంగాణ వచ్చిన తర్వాత మీరు ఒక ఉద్యమకారులు ఇక్కడ గుర్తింపు వస్తుంది, మీకు ఈ రికార్డు ఉంటుంది మీరు అన్నప్పుడు అక్కడ ఎస్ఐ అన్నాడు, పిచ్చోడా తెలంగాణలో పుట్టిన బిడ్డ కింద నుంచి పాడ మీద ఉన్న శోధం దాకా ప్రతి ఒక్కరు తెలంగాణ కోసమే కొట్లాడుతున్నారు, తెలంగాణలో తెలంగాణ ఉద్యమకారులు కానుడు ఎవరు లేడరా బాబు అని చెప్పిండు. అంటే అర్థం చేసుకోండి, మీరు తెలంగాణలో ప్రతి ఒక్క సబ్బండ వర్గాలు తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వ్యక్తులు ముగ్గురు, ఇద్దరు కూడా కాదు ముగ్గురు అని చెప్తా ఉన్నా. ఎందుకంటా ఉన్నా అంటే, ఒకటి కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణ తీర్మానం చేయలేదు ఏఐసిసిలో, కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు అనుకూలంగా ఏఐసిసిలో తీర్మానం చేయలేదు, కనీసం ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కూడా తీర్మానం చేయలేదు. ఎందుకంటే అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నాం, అప్పుడు కూడా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కూడా తెలంగాణ కోసం తీర్మానం చేయలేదు. తీర్మానం చేసినటువంటి పార్టీ ఏది, జాతీయ స్థాయి నుంచి గల్లీ నుంచి ఢిల్లీ దాకా అంటాం కదా, గల్లీ నుంచి ఢిల్లీ దాకా తీర్మానం చేసి తెలంగాణతో ముక్తకంఠంగా ఆంధ్రాలో, కర్ణాటకలో, పశ్చిమ బెంగాల్లో ఎక్కడైనా సరే భారతీయ జనతా పార్టీ తెలంగాణ కావాలనేటువంటి డిమాండ్ను పెట్టింది. బీజేపీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా తీర్మానాలు చేసి తెలంగాణ కోసం కొట్లాడింది. కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేయలే. సిపిఎం పార్టీ తెలంగాణకు వ్యతిరేకంగా తీర్మానం చేసి మేము విశాలాంధ్రాన్ని కోరుకుంటున్నాం, తెలంగాణ మాకు వద్దని చెప్పింది. ఎంఐఎం పార్టీ తెలంగాణ వద్దన్నది, తెలంగాణ వస్తే ఇక్కడ బీజేపీ బలపడుతుంది, హిందుత్వ శక్తులు బలపడతాయి కాబట్టి మేము తెలంగాణను వ్యతిరేకిస్తున్నాం, తెలంగాణ వద్దని చెప్పి ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పార్టీలు 3 ఎంఐఎం, కాంగ్రెస్, సిపిఎం పార్టీలు. మరి ఇలా ఆ ముగ్గురిని సంకలనం పెట్టుకొని, ఆ ముగ్గురిని ముందర కూర్చుని పెట్టుకొని ఇలా తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసినటువంటి వాళ్ళు ఇలా తెలంగాణ అంటే మాదే, మేమే తెలంగాణ కోసం మాట్లాడినామని చెప్పి చెప్తా ఉన్నారు. ఒక ఆయన గొంతెత్తుకొని మాట్లాడుతూ ఉన్నాడు, నేను వామపక్షవాదిని, నేను కమ్యూనిస్టును అని చెప్పి ఇవాళ గుర్తొచ్చింది ఆయనకి. ఏది కేసులు అయిన తర్వాత. అంతకుముందు కమ్యూనిస్టులను తిట్టిండు, అంతకుముందు వాళ్ళు కమ్యూనిజమే లేదన్నాడు, ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిజం నాశనం అయిపోతుందని చెప్పి వీడియోలో చెప్పినటువంటి ఒక గొప్ప వ్యక్తి ఇలా కేసులు అయినాయి అనగానే నేను కమ్యూనిస్ట్నే, కమ్యూనిస్టు భావజాలం నాది అని చెప్పి మిగతా మందుని వెనకేసుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆ మేధావి ఏనాడైనా తెలంగాణకు అనుకూలంగా మాట్లాడిండా? తెలంగాణకు అనుకూలంగా ఏ ఉద్యమంలోనే ఉన్నాడా? ఏ ఉద్యమంలో కనిపించిందా? ఆయన అప్పుడు చైర్మన్గా ఉన్నటువంటి 10 టీవీ ఏనాడైనా తెలంగాణ అంశాలను ప్రజలకు చూపించిందా? ఇది జరగాల్సినటువంటి చర్చ, ఇది జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ ఆయనను ముందర పెట్టుకొని మిగతా ఈ కోతిమూకంతా కూడా చిల్లర ఏరుకునే బ్యాచ్ ఇదంతా. ఈ బ్యాచ్ అంతా ఇలా తెలంగాణను మళ్ళీ ఒక విధ్వంసం వైపు నెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దయచేసి ఈ సంపాదించుకున్నటువంటి తెలంగాణను, కొట్లాడి మనం సాధించుకున్నటువంటి తెలంగాణను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈ తెలంగాణ భూమి పుత్రులుగా, తెలంగాణ కోసం కళ్ళగన్న వారిగా, తెలంగాణ కోసం కొట్లాడిన వారిగా, ఈ తెలంగాణను భారతదేశంలో అంతర్భాగం చేసినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ వారసులుగా మనం ఈ తెలంగాణను కాపాడుకునేటువంటి అవసరం ఉందని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కాబట్టే తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఇలా ఈ అంశాన్ని తీసుకుంది. ఈ అంశాన్ని బహుశా కాకతీయంగానే మేము ఇక్కడ తీసుకున్న సిద్ధు చెప్పిండు, అన్న ఇట్లా మాట్లాడదామని చెప్పి రాత్రే చెప్పిండు. చెప్పితే సరే దీన్ని నిర్వహిద్దామని చెప్పి నిర్వహించడం, కానీ దీనికి నేను ఒక స్పష్టమైనటువంటి ఒక ఎండ్ కార్డు కూడా ఇవ్వాలనుకుంటున్నా. ఈ సమావేశాన్ని అన్ని ఉమ్మడి జిల్లాలలో పెడతాం. తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా లేదా, ప్రజాస్వామ్యం ఉంటే ఎట్లా ఉండాలి తెలంగాణ అనేటువంటి విషయాన్ని తెలియజేయడం కోసం అన్ని ఉమ్మడి జిల్లాలలో కూడా తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ వైపు నుంచి కలిసి వచ్చేటువంటి మనటి అందరి సంఘాలతో కలిసి మరొకసారి మేము ఈ ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి వివిధ సంఘాల నాయకులందరికీ కూడా ఇక్కడ చాలామంది ఉన్నారు. చాలా పోరాటాలు చేసినటువంటి మురళీ మనోహర్ గారు ఉన్నారు. వారు ఏబీవీపీలో జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ లెక్చరర్లందరినీ ఒక్కటి చేసి తెలంగాణ లెక్చరర్ల ఫోరాన్ని ఏర్పాటు చేశారు. ఏబీవీపీలో ఉంటూ ఒక పెద్ద గర్జన ఏర్పాటు చేసి ఇక్కడ లక్షలాది మందితోటి తెలంగాణ అనేటువంటి అంశాన్ని విద్యార్థుల లోకానికి తెలియజేయడం కోసం పనిచేసినటువంటి మహానుభావులు మురళీ మనోహర్ గారు ఉన్నారు. అట్నే చాలామంది నాయకులు ఇక్కడ అంతా తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళే ఉన్నారు. వీళ్ళందరూ కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దయచేసి ఈ అంశాన్ని మనం బలంగా తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉన్నది. తెలంగాణ పేరుతోటి జై తెలంగాణ అని మనము అంటాం,
జై తెలంగాణ అని ఇంకోటి అంటాడు. కానీ జై తెలంగాణ అని నినాదం వెనుక ఎవరి దగ్గర స్వచ్ఛత ఉన్నదనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించుకోవాలి. మళ్ళీ ఒక్కసారి ఏదైతే అటవీ ప్రాంతాల నుంచి మాయమైపోయినటువంటి నక్సలైట్లు అటవీ ప్రాంతాలు వదిలి ప్రజల చేత చీత్కరించబడి తుపాకుల్ని వదిలేసి మరి ఈ నాగరిక ప్రపంచంలోకి వచ్చినటువంటి వ్యక్తులు వాళ్ళ మనస్తత్వాన్ని మార్చుకోలేదు. వాళ్ళు తిరిగి మళ్ళొక్కసారి ఈ సమాజంలో అల్లకల్లోలాన్ని గందరగోళాలని సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీని వెనక ఎన్నికల కుట్ర కూడా దాగి ఉన్నదనేటువంటి విషయాన్ని మీ అందరూ గుర్తుంచుకోవాలని ఆ వైపున మనం ప్రయత్నం చేయాలా. మరొక్కసారి జాతీయవాదాన్ని ప్రజల్లోకి తీసుకుపోవడం కోసం మనం ప్రయత్నం చేయాలి. జాతీయవాదం అనేటువంటి ఏకైక దృక్పథంతో మొత్తం భారతదేశం అంతా కలిసి ఉండాలనేటువంటి ఏకైక దృక్పథంతో ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈ తెలంగాణను తీసుకొచ్చి భారతదేశంలో విలీనం చేసిండ్రు. కాబట్టి జాతీయవాదానికి తెలంగాణవాదానికి ముడిపడి విడదీయరానటువంటి ఒక ఆత్మీయ సంబంధం ఉన్నది. కాబట్టి తెలంగాణవాదులుగా మనం ఒకసారి తెలంగాణను కాపాడుకుంటూ తెలంగాణను రక్షించుకుంటూ మరొకసారి జాతీయవాదాన్ని తెలంగాణలో విస్తృతపరిచేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షులు బింగి స్వామి గారికి మిగతా పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై తెలంగాణ, జై తెలంగాణ. అసలు తెలంగాణ